ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన వేణుగోపాల స్వామి జాతరలో పిచ్చి కుక్కలు స్వైరవ్యం చేయడంతో దాదాపు 20 మంది పిల్లలు, వృద్ధులు, మహిళలు గాయాల పాలయ్యారు. ఓ మహిళ ఇంట్లో ఉన్నప్పటికీ చొరబడి కుక్కలు కాటు వేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. అనేక చోట్ల శునకాల దాడులు జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వందలాది మంది, వేలాది మంది విచ్చేస్తున్న జాతరలో సైతం పిచ్చి కుక్కలు దాడి చేసిన ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సంబరంగా జాతరకు వచ్చిన వారిపై పిచ్చి కుక్కలు దాడి చేయడంతో గాయపడ్డ వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనలో మునిగిపోయాయి. కాగా గాయపడ్డ వారిని వెంటనే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించి వారికి వ్యాక్సిన్ అందజేశారు. కొన్ని పెడతారు బయట, మిగతా లోపల ఉంటాయి. వచ్చినప్పుడు రాగిల కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతరకు వచ్చినప్పుడు కుక్క అందరినీ లైన్ బట్టి ఒకరి తర్వాత ఒకరిని కరుస్తుంది అన్నమాట. కరుస్తుంటే మేము అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని సిసిల్లోకి వచ్చింది. అందుకోసం కుక్క కరిచిందని ఇక్కడికి వచ్చింది. ఏమన్నా డాక్టర్స్ ఏమన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? డాక్టర్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్ రాసుకున్నారు. కొంచెం వెయిట్ చేయండి, ఇంజక్షన్లు తీసుకొస్తామని చెప్పారు. దాని ఇంజక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్తారు. కొంచెం టైం పడుతుంది, తీసుకొస్తామని చెప్పారు. ఎక్కడ తీసుకొస్తామని చెప్పి కానీ హాస్పిటల్ ఎక్కడ అని చెప్పి తీసుకొస్తామని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నాం. సుమారుగా మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? మేము వచ్చి ½ అన్ అవర్ దాటిపోయింది. మీ పేరు? నా పేరు ఇసాక్. ఇసాక్. నేను జాతరకు వచ్చి ఇలా తిరగకుండి ఇంకా అందరినీ కలుస్తుంది. మమ్మల్ని కూడా కలిసేసింది. ఇప్పటికీ 42 మందిని కలిసింది. అయినా ఏం చేస్తలేదు అని వెళ్ళకపోతే సూదులు ఇచ్చారు. కానీ సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ సూదులు ఇస్తాను ½ అన్ అవర్ అయ్యాయి, ఇంకా వస్తలేదు. 20 మెంబర్స్ తోటి రావడం జరిగింది. వాళ్ళు 12 మంది మన దగ్గర డైరెక్ట్గా వచ్చిస్తున్నారు. 12 మందికి ఇంజక్షన్స్ టీటీ కానీ ఏఆర్వి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. 8 మంది అక్కడే ఇంజక్షన్ టీటీని ఏఆర్వి తీసుకొని వచ్చిస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఇక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడము, తర్వాత మూవ్స్ అన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేసి వాళ్ళకి కావాల్సిన యాంటీబయాటిక్స్ అన్నీ కూడా ఇచ్చేసి క్యాంప్ చేసి వాళ్ళకి ఎక్కువ లేదన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఒకళ్ళని చిన్న బాబు, ఒక 3 years బాబుని రిఫర్ చేయడం జరిగింది. ఆ బాబుని తల మీద గాయమైంది. అది కూడా ఇంజక్షన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఒక హైయర్ వైద్యం, పెద్ద వైద్యం గురించి మనం రిఫర్ చేయడం జరిగింది. చిన్నబాబు కాబట్టి మనం